స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుల ఆహ్వానం మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంతో పేరుగాంచిన ఏఎస్పేటలో ఉన్న నాయబ్ రసూల్ దర్గాలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎన్విరాన్మెంట్స్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎంతో పేరుగాంచిన నాయబ్ రసూల్ దర్గాను దర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు తెలిపారు. सीधा करे नहीं हाँ الحمد لله رب العالمين. اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وبارك وسلم. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل الدعاء. اللهم ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. اللهم يا قاضي الحاجات، اللهم يا دافع البليات، اللهم يا حل المشكلات، اللهم يا أرحم الراحمين، اللهم يا حنان يا منان، اللهم يا مجير يا مجير. اللهم بلغ مرادنا وحصل مقاصدنا مقاصد الدين والدنيا والآخرة. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة. اللهم أجرنا من النار، اللهم أجرنا من النار. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات. قال الله تبارك అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన దర్గాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏఎస్పేట నాయబ్ రసూల్ దర్గా. ఈ దర్గాలో గతంలో నేను కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఈ రోజున మా మైనార్టీ సోదరులందరితో కలిసి ఈ రోజున దర్గాని దర్శించుకొని అలానే నాయబ్ రసూల్ గారికి మా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన అనుగ్రహం నెల్లూరు జిల్లా ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సమృద్ధిగా ఉండాలి. అలానే ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం,
ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి అల్లా అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలి, అందరికీ ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలిగించాలని చెప్పి, అలానే పంట పొలాలు, అలానే ఎవరైతే ఆవులు బర్రెలు అలానే గొర్రెలు పెంచుకుంటున్నారో ఆ వాళ్ళు కానివ్వండి అందరూ సమృద్ధిగా ఉండాలి, ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రార్థనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, చాలా పవిత్రమైన స్థలము, ఇక్కడ ఏ ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఉన్న ఓరవటి డెఫినెట్గా ఈ రోజున మేము చేపట్టిన ప్రార్థనతో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అందరూ చాలా బాగా దర్శనం చేయించారు, వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ఇంకా ఈ ప్రాంగణంలో డెఫినెట్గా ఇంకా డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఉంది. డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ అవసరమైన డెవలప్మెంట్స్తో పాటు ఇక్కడికి వచ్చిన యాత్రికులు అలానే ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ అవసరమైన అన్నీ కూడా చేపట్టే విధంగా నా వంతు కూడా నేను మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా చేసే ఏర్పాటు డెఫినెట్గా చేస్తాము. అవకాశం కల్పించినందుకు మైనార్టీ సోదరులందరికీ అలానే ఇక్కడ నాకు దర్శనం బాగా ఏర్పాటు చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకించి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.